హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి 12th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 7.1 నుండి ఎక్సైజ్ 7.2 నుండి థర్డ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. క్వశ్చన్ ఎంత పెద్దది ఉంది ఏంటి అని చెప్పి అస్సలు భయపడొద్దు. చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదువుకుందామండి. డయాగ్రామ్ కూడా మనకి టెక్స్ట్ బుక్‌లోనే ఇచ్చారు. ఐ మీన్ క్వశ్చన్‌తో పాటు ఇచ్చేసింది. అండ్ చాలామంది అనుకోవచ్చు ఎగ్జామ్‌లో మనకి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగరేమో, అంటే పెద్ద క్వశ్చన్స్ కదా ఇవ్వరేమో అని అనుకోవచ్చు. బట్ అలా అని ఉండదండి. ఓకేనా ఫ్రెండ్స్? అడగాలి అనుకుంటే ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు విత్ డయాగ్రామ్‌తో సహా. ఓకేనా? ఇది అడగరు, ఇది అడుగుతారు అని చెప్పడానికి మనకుండదు. సో, అన్నిటిని మనం ప్రిపేర్ అయితే ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే. To conduct a sport day activities in your rectangular shaped school ground ABCD. అంటే ఒక స్కూల్ గ్రౌండ్ ఉందంట. ఏబిసిడి అనే రెక్టాంగిల్ షేప్డ్. ఇక్కడ చూసారా, రెక్టాంగిల్ షేప్డ్ అన్నాడు. అంటే గ్రౌండ్ అనేది రెక్టాంగిల్ షేప్‌లో ఉందంట. లైన్స్ హ్యావ్ బీన్ డ్రాన్ విత్ చాక్ పౌడర్. చాక్ పౌడర్‌తో మీరు గ్రౌండ్స్ అదిని అబ్జర్వ్ చేస్తే గేమ్స్ ఏ కండక్ట్ చేసినప్పుడు చాక్ పౌడర్‌తో, అంటే వైట్ లైన్‌గా వస్తది కదా! చాక్ పౌడర్‌తో వేస్తే, ఆ విధంగా చాక్ పౌడర్‌తో లైన్స్ డ్రా చేశారంట. ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఈచ్. అంటే ఫస్ట్ లైన్స్ అంటే ఇవి 1, 2, 3, 4, 5, 6 ఈ లైన్స్ డ్రా చేశారంట. ఎంతెంత దూరంలోని? డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఈచ్. అంటే ఈ లైన్‌కి, ఈ లైన్‌కి, అంటే ఫర్ సపోజ్ ఇది 0 అనుకుంటే 0 నుండి, ఐ మీన్ 0 మీన్స్ స్టార్టింగ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుండి 1 మీటర్ దూరంలో ఒక లైన్. మళ్ళీ ఇక్కడ నుండి 1 మీటర్ దూరంలో ఒక లైన్. ఇక్కడ నుండి 1 మీటర్ దూరంలో ఒక లైన్. అలా లైన్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళారంట. ఓకే. చూడండి. 100 ఫ్లవర్ పాట్స్ హావ్ బీన్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్ అలాంగ్ ఏడీ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. అంటే ఫిగర్‌లో ఇచ్చిన ప్రకారం ఇది 100 ఫ్లవర్ పాట్స్, అంటే 100 ఫ్లవర్ పాట్స్ అని అనుకుందాము. ఈ విధంగా అలాంగ్ ఏడీ, అంటే ఏడీ ఈ లైన్ మీద అరేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఇక్కడొకటి, 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 అంటే ఈ డాట్స్ అంటే ఫ్లవర్ పాట్స్ అని. ఇలా మనకి ఎన్నండి మొత్తం 100 ఫ్లవర్ పాట్స్ అంట. అంతే కదా! 100 ఫ్లవర్ పాట్స్ హావ్ బీన్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఒక్కొక్క ఫ్లవర్ పాట్‌కి మధ్య డిస్టెన్స్ ఎంతుందండి మనకి? 1 మీటర్ అంట. ఓకేనా ఫ్రెండ్స్? సరే. ఇప్పుడు మనకి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, జనరల్‌గా ఇప్పుడు ఫ్లవర్ పాట్స్ 5 ఫ్లవర్ పాట్స్ 1, 2, 3, 4, 5 ఇలా నేను 5 ఫ్లవర్ పాట్స్ ఈచ్ 1 మీటర్ డిస్టెన్స్‌లో పెడితే ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుంది చూడండి. 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్, అంటే టోటల్ 4 మీటర్స్ అవుతుంది. ఎన్ని పెడితేని? 5 ఫ్లవర్ పాట్స్ పెడితే. ఇక్కడ ఎన్ని అన్నారని చూడండి. 100 ఫ్లవర్ పాట్స్ పెట్టారు అని అన్నారు. అంటే ఇప్పుడు మనకు మొత్తం లెంత్ ఎంత రావాలి? 99 మీటర్స్ రావాలి. బట్ అంటే ఐ మీన్ ఈ మొత్తం లెంత్ ఎంత రావాలి? 99 మీటర్స్. ఎందుకంటే ఒక్కొక్కటి 1 మీటర్ దూరంలో ఉందన్నారు. కానీ ఇక్కడ ఫ్లవర్ పాట్ అక్కడ డయాగ్రామ్ యాస్ షోన్ ఇన్ ద ఫిగర్ అని ఇచ్చారు కదా! అంటే ఫిగర్ ప్రకారం ఫ్లవర్ పాట్స్ ఇక్కడ నుండి పెట్టుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, ఇక్కడ ఒక ఫ్లవర్, అలా మనకి 100 ఫ్లవర్ పాట్స్ అండి. అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేయలేదు. ఇక్కడ నుండి స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మనకి టోటల్ లెంత్ 99 మీటర్స్ వస్తది. బట్ ఫ్లవర్ పాట్స్ ఈ 1 నుండి స్టార్ట్ చేశాడు. అంటే 1 ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్. ఇక్కడ నుండి ఇక్కడికి 1 మీటర్ అంటే 2 ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్. 3 దగ్గర ఒక ఫ్లవర్ పాట్, 4 దగ్గర ఒక ఫ్లవర్ పాట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 4 దగ్గరికొచ్చేసరికి ఎన్ని ఫ్లవర్ పాట్స్ వచ్చాయండి? 1, 2, 3, 4 లెంత్ కూడా ఎంత వస్తుంది చూడండి. 1, 2, 3, 4 చూసారా? అబ్జర్వ్ చేస్తున్నారండి దీనికి దీనికి డిఫరెన్స్. 0 నుంచి స్టార్ట్ చేస్తే ఒకలా వస్తది లెంత్, అంటే ఒకటి తగ్గుద్ది. బట్ ఇక్కడ 1 నుండి డైరెక్ట్‌గా స్టార్ట్ చేసారు కాబట్టి లెంత్ మనకి ఎంత వచ్చిందండి? 4 మీటర్స్. ఇప్పుడు అలా మనకి ఎన్ని పెట్టుకుంటూ వెళ్లారు? 100. అంటే మనకి 100కి నంబర్ వేసుకుంటే ఇలా ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్, ఇక్కడ ఒక ఫ్లవర్ పాట్, అలా మనకి 100 వరకు ఫ్లవర్ పాట్స్ పెట్టుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు 4 నంబరింగ్‌కి 4 మీటర్స్ వచ్చింది లెంత్. అంటే 4 ఫ్లవర్ పాట్స్‌కి 4 మీటర్స్ వచ్చింది. అంటే ఇప్పుడు టోటల్ 100 మీటర్స్‌కి ఎంతొస్తది? అంటే 100 ఫ్లవర్ పాట్స్‌కి టోటల్ లెంత్ ఎంతొస్తదండి మనకి? 100 మీటర్స్. ఓకే.
అది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాక్ పౌడర్‌తో లైన్స్ డ్రా చేశాను. 1 మీటర్ ఈచ్ అని అన్నాడు కదా! కానీ ఎన్ని లైన్స్ డ్రా చేశాను అన్నది ఇవ్వలేదు. బట్ మనం అప్రాక్సిమేట్‌గా 10 అని ఏసుకున్నాం. అంటే ఐ మీన్ మనం ఏసుకున్నది కాదు. క్వెషన్‌లోనే డయాగ్రామ్ ఇచ్చారు కదా! అక్కడ 10 అని ఇచ్చారు అంతే. బట్ 10 డ్రా చేశాము అని ఏమి ఇవ్వలేదు. ఓకేనా ఫ్రెండ్స్? సరే. నెక్స్ట్ ఇక్కడి నుంచి అసలైన మ్యాటరు. నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్ ఏడీ. 1/4 అంటే 1/4 ఇంటూ ఏడీ యొక్క డిస్టెన్స్ ఎంతండి? 100. అంటే దట్ ఈక్వల్ టు 25 మీటర్స్ ఆ అమ్మాయి రన్ చేసిందంట. పరిగెట్టిందంట. ఆన్ సెకండ్ లైన్ మీద అంటే ఈ లైన్ మీద 25 మీటర్స్ ట్రావెల్ చేసిందంట. అండ్ పోస్ట్స్ ఏ గ్రీన్ ఫ్లాగ్. అంటే ఆ అమ్మాయి సెకండ్ లైన్ మీద 25 మీటర్స్ రన్ చేసి ఇక్కడ ఒక గ్రీన్ ఫ్లాగ్ పెట్టిందంట. ఓకే. నెక్స్ట్ ప్రీతి రన్స్ 1/5 డిస్టెన్స్ ఆఫ్ ఏడీ. అంటే 1/5 ఇంటూ ఏడీ డిస్టెన్స్ ఎంతండి? 100. సో, ఇది మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 20 టైమ్స్. అంటే 20 మీటర్స్ పరిగెట్టాడంట. ఎవరు? ప్రీత్. అదే అమ్మాయి గాని, అబ్బాయి గాని. 1/5 డిస్టెన్స్ ఆఫ్ ఏడీ ఆన్ ఎయిత్ లైన్ మీద. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి. అంటే అప్రాక్స్‌గా మాట. సో, అండ్ పోస్ట్స్ ఏ రెడ్ ఫ్లాగ్. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేసాడంట. బానే ఉంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద ఫ్లాగ్స్? అయితే మనం ఫైండ్ ఔట్ చేయాల్సింది ఈ రెండిటికి మధ్య దూరం ఎంత? అండ్ ఇఫ్ రేష్మి హ్యాస్ టు పోస్ట్ ఏ బ్లూ ఫ్లాగ్. అంటే రేష్మి అనే ఇంకో అమ్మాయి బ్లూ ఫ్లాగ్ పెడదామని అనుకున్నదంట. ఎక్కడ? ఎగ్జాక్ట్‌లీ హాఫ్ వే బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 ఫ్లాగ్స్. అంటే ఈ 2 ఫ్లాగ్స్ ద్వారా జాయిన్ అయ్యేటువంటి లైన్ సెగ్మెంట్‌కి మధ్యలో రేష్మి అనే అమ్మాయి ఇంకో ఫ్లాగ్ పెడదామని అనుకున్నదంట. అయితే వేర్ షుడ్ షీ పోస్ట్ హెర్ ఫ్లాగ్? అంటే ఏ పొజిషన్ దగ్గర ఆమె ఫ్లాగ్ పెట్టాలి అనేది క్వెషన్. ఇక మనం కంప్లీట్ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించేస్తే ఇదొక పాయింట్ అండి. ఇదొక పాయింటు. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతో కట్టాలి. అలాగే హాఫ్ వే బిట్వీన్ అన్నాడు కదా! అంటే ఈ రెండిటికి మధ్యలో ఒక పాయింట్. మధ్యలో మీన్స్ మిడ్ పాయింట్ కనిపెట్టాలి. ఫస్ట్ ఇదంతా చేయాలంటే మనకి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి తెలియాలి. అంతే కదా! సో, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని మనం ఒక కోఆర్డినేట్ ఐ మీన్ గ్రాఫ్‌గా కన్సిడర్ చేస్తే దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అండ్ ఇక్కడ 2. ఇప్పుడు ఈ ఫస్ట్ అమ్మాయి అంటే ఎవరు? నిహారిక. నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్ ఏడి అని చెప్పాము. అంటే 1/4 అంటే 25 మీటర్స్ రన్ చేసింది. అంటే ఆ అమ్మాయి ఇలా రన్ చేస్తే ఇక్కడికి ఎంత దూరం ఎళ్ళిందండి? 25 మీటర్స్. అంటే వై ఎంతవుతది ఇక్కడ? 25. సో, ఎక్స్ 2, వై 25. అంటే పాయింట్ ఏమవుతదండి మనకి? 2, 25. ఎందుకంటే ఎక్స్, వై కాబట్టి. అలాగే ప్రీత్ రన్స్ 1/5 డిస్టెన్స్. అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాడు? 20 మీటర్స్. అంటే ఆ అబ్బాయి ఇలా 20 మీటర్స్ ట్రావెల్ చేసాడు. అంటే ఇది 20 మీటర్స్ అన్నట్టు. వై 20. సో, ఎక్స్ 8, వై 20. సో, 8, 20 ఈస్ ద పాయింట్. అంతే. ఇంకా 2 పాయింట్స్ వచ్చేసినప్పుడు మనం ఈ రెండిటికి డిస్టెన్స్ ఫైండ్ ఔట్ చేసి మిడ్ పాయింట్ ఫైండ్ ఔట్ చేస్తే ఆన్సర్ అయిపోద్ది. చూసారా? క్వెషన్ ఏమో చాలా పెద్దదుంది. కానీ ఆన్సర్ ఏమో చాలా చిన్నది. చాలా ఈజీగా ఉంటది. ఓకేనా? ఓకే. ఇందాక మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నదంతా కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ కింద చేయాలి. సో, ఫస్టు నిహారిక పోస్టెడ్ ఏ గ్రీన్ ఫ్లాగ్ ఎట్ ద పాయింట్ పి. అంటే నిహారిక గ్రీన్ ఫ్లాగ్ పోస్ట్ చేసింది అని చెప్పారు కదండీ క్వెషన్‌లో. ఆ పోస్ట్ చేసిన పాయింట్‌ని పి అని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు ఆ పి అనే పాయింట్ ఎంత దూరంలో ఉంది? నేను ఇందాక చెప్పాను కదా! 25 మీటర్స్ అని. సో, అది ఇక్కడ రాసాను. నిహ నిహారిక రన్స్ 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడీ. మరి ఏడీ ఎంత? 100 మీటర్స్. ఓకే. దట్ ఈజ్ 1/4 డిస్టెన్స్ ఆఫ్ ఏడీ అంటే 1/4 ఇంటూ డిస్టెన్స్ ఆఫ్ ఏడీ 100 కదా! సో, 100. 1/4 ఇంటూ 100 అంటే ఎంతండి మనకి? 25 మీటర్స్. అంటే నిహారిక అనే అమ్మాయి 25 మీటర్స్ రన్ చేసింది. ఎక్కడ? ఏ లైన్ మీద? సెకండ్ లైన్ మీద. ఓకే. ఇఫ్ వి కన్సిడర్ గివెన్ ఫిగర్ యాస్ ఎక్స్‌వై ప్లేన్. చెప్పాను కదండీ! ఆ ఇచ్చిన డయాగ్రామ్‌ని మనము ఒక కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఆ విధంగా కన్సిడర్ చేస్తే అప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి? 2, 25. నేను ఇందాక చెప్పాను కదండీ! అదే నేను ఇక్కడ రాసాను అంతే. అండ్ ప్రీతి కూడా సేమ్. ప్రీత్ పోస్టెడ్ ఏ రెడ్ ఫ్లాగ్ ఎట్ ఏ పాయింట్ క్యూ. అంటే ఆ అబ్బాయి రెడ్ ఫ్లాగ్ అదే అబ్బాయి గాని, అమ్మాయి గాని నేమ్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఆ అబ్బాయి
రెడ్ ఫ్లాగ్ పోస్ట్ చేశానని అన్నాడు కదా! ఆ పోస్ట్ చేసిన పాయింట్‌ని క్యూ అని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇప్పుడు ప్రీత్ రన్స్ 1/5 డిస్టెన్స్ ఆఫ్ ఏడీ. అంటే ఏడీలో 1/5 డిస్టెన్స్ ఆ అబ్బాయి పరిగెట్టాడు. అంటే 1/5 ఇంటూ ఏడీ అంటే ఎంతండి 100. సో, 20 టైమ్స్ క్యాన్సిల్ దట్ ఈక్వల్ టు 20 మీటర్స్. అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ క్యూ ఏమవుతాయి మనకి 8, 20. నేను ఇందాక ఆల్రెడీ చెప్పేసాను మీకు డయాగ్రామ్‌లో పాయింట్స్ ఏమవుతాయి అనేది. ఆ పాయింట్స్‌ని ఒకదాన్ని పి అని, ఒకదాన్ని క్యూ అని అనుకుంటున్నాం అంతే. ఓకేనా? నెక్స్ట్. ఇప్పుడు పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్‌కి మనం ఏం కనిపెట్టాలండి? అంటే ఆ 2 ఫ్లాగ్స్‌కి మధ్య డిస్టెన్స్ కనిపెట్టాలి. అండ్ మిడ్ పాయింట్ కూడా కనిపెట్టాలి. సో, సేమ్ డిస్టెన్స్ కనిపెట్టడం మనకు ఆల్రెడీ వచ్చు. x1, y1 అనుకోండి, x2, y2 అనుకోండి. పీకి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సబ్స్టిట్యూట్ చేస్తే మీకు డిస్టెన్స్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 61 మీటర్స్ వస్తది. అలాగే మిడ్ పాయింట్ కూడా కనిపెట్టాలి కదండీ! సో, పాయింట్స్ తీసుకోండి. x1, y1, x2, y2తో కంపేర్ చేసుకోండి. మిడ్ పాయింట్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ ఫార్ములా వేసుకోండి. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 10/2, 45/2 అని వస్తది. 10/2 అంటే ఎంత మనకి 5. అలాగే 45/2 అంటే 22.5. ఎలా చేస్తామండి అది 45/2 అంటే? సో, 2 2s ఆర్ 4, రిమైండర్ 5. అదే రిమైండర్ కాదు 5ని ఇక్కడ మనం ట్రాన్స్‌పోజ్ చేసుకుంటే 2 2s ఆర్ 4 అండ్ 5 - 4 అంటే 1, 0.0, 2 5s ఆర్ 10. సో, ఆ విధంగా చేసుకుంటే 22.5 అనేది మనకి ఆన్సర్ కింద వస్తుంది. ఓకే. ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన మిడ్ పాయింట్ వచ్చేసింది. ఎంతండి మిడ్ పాయింటు? 5, 22.5. యాక్చువల్లీ మిడ్ పాయింట్ అంటే మనం పొజిషన్ చెప్పాలి కరెక్ట్‌గా. అంతేగాని డైరెక్ట్‌గా పాయింట్స్ చెప్పేయడం కాదు. ఇప్పుడు చూడండి మనకి పి అనే పాయింట్ ఏమొచ్చిందండి 2, 25. అంటే అర్థం ఏంటి? సెకండ్ లైన్ మీద 25 మీటర్స్ దూరం ట్రావెల్ చేసింది. 8, 20 అంటే ఎయిత్ లైన్ మీద 20 మీటర్స్ దూరం ట్రావెల్ చేసింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఫిఫ్త్ లైన్ మీద 22.5 మీటర్స్ ట్రావెల్ చేయాలి ఇక్కడికి వెళ్ళాలంటే. ఓకేనా ఫ్రెండ్స్. అంటే మొత్తం యాక్చువల్లీ డయాగ్రామ్ మనం ఎలా డ్రా చేసుకోవాలి. ఓకేనా. అందులో ఉన్న పాయింట్స్‌ని పి, క్యూ అని అనుకున్నాము. ఇప్పుడు రేష్మి అనే అమ్మాయి వాళ్ళిద్దరి మధ్యన ఫ్లాగ్ పోస్ట్ చేయాలి అంటే ఎంత దూరం ట్రావెల్ చేయాలి? ఎక్కడ పోస్ట్ చేయాలి అని అడుగుతున్నారు. ఎక్కడ పోస్ట్ చేయాలండి? ఫిఫ్త్ లైన్ మీద 22.5 మీటర్స్ పరిగెత్తుకుని వెళ్లి ట్రావెల్ చేస్తే అక్కడ కరెక్ట్‌గా పోస్ట్ చేస్తే అప్పుడు ఈ 2 ఫ్లాగ్స్‌కి మధ్యలో అది వస్తదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో, అందుకని రేష్మి పోస్ట్స్ బ్లూ ఫ్లాగ్ అట్ 22.5 మీటర్స్ ఆన్ ద సిక్స్త్ లైన్. ఓకేనా ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.